హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఈరోజు మనము చికెన్ కబాబ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాము. దానికోసం వచ్చేసి నేను ఫస్ట్ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను అండి. విత్ బోన్స్తోనే తీసుకున్నాను అండి. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. దీన్ని వచ్చేసి నీట్గా శుభ్రంగా కడిగేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మిక్సీ జార్ ఒకటి తీసుకోండి. అందులోకి వచ్చేసి కొద్ది కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూను, ధనియాల పొడి అండి 1 స్పూన్, కారం అండి 1/2 స్పూన్ వేస్తున్నాను, సాల్ట్ అండి కొద్దిగా, గరం మసాలా కొద్దిగా 1 స్పూన్ అండి, కబాబ్ మసాలా అండి చికెన్ కబాబ్ మసాలా వచ్చేసి 2 స్పూన్స్ వేస్తున్నాను నేను. 2 స్పూన్ కబాబ్ మసాలా, పెరుగండి 2 స్పూన్స్ వేసేసి మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ పట్టేసేద్దాము. చూడండి, ఈ విధంగా అయితే పేస్ట్ పట్టేసాను. దీన్ని వచ్చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఒక ఎగ్ అండి, ఎగ్ వేసేసి మొత్తం కలిపేసేద్దాము. ఎగ్ మొత్తం ఇందులో కలిసేటట్లు కలిపేసేయండి పూర్తిగా. ఇలా ఏదైనా విస్కర్ ఉంటే కలిపేసేయండి, లేదంటే ఫోర్క్తో అయినా అనండి, బాగా కలిసిపోతుంది. ఇలా మొత్తం కలిపేసేద్దాము. ఇలా మొత్తం కలిపేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చికెన్ పీసులు అండి ఇందులో వేసేసి మొత్తం కలిపేసేయాలి. ఈ పీసెస్కి మొత్తం ఈ మసాలా అనేది పట్టించేసేయాలి అండి. ఇలా పట్టించేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. కార్న్ఫ్లోర్ అండి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్. నెక్స్ట్ వచ్చేసి మైదా పిండి అండి. మైదా పిండి కూడా 2 స్పూన్లు యాడ్ చేద్దాం. 2 స్పూన్ల మైదా వేసిన తర్వాత ఇది కూడా కలిసేటట్లు మొత్తం కలిపేసేద్దామండి. చూడండి, ఇలా ఆ మసాలా వేసి కలిపిన తర్వాతే ఇలా పిండి వేసి కలపండి. అప్పుడు బాగా మసాలా అనేది పట్టుకుంటుంది పీసెస్కి. చూడండి, ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలర్ అవసరం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే అవసరం లేదు. వేసిన తర్వాత మొత్తం కలిపేసేద్దాము. మసాలా అనేది బాగా పట్టించేయాలండి పీసెస్కి వచ్చేసి. ఇలా కలిపిన తర్వాత 1 అవర్ వచ్చేసి మనము మ్యాగ్నేట్ చేసేద్దాము. ఇందులో వచ్చేసి మనం కొద్దిగా నిమ్మకాయ రసం కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసేసి మొత్తం కలిపేసేద్దాము. కలిపేసిన తర్వాత 1 అవర్ వచ్చేసి మూత పెట్టేసి ఉంచేసేద్దాము. నెక్స్ట్ మనం కబాబ్కి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దాము. ఒక 3 స్పూన్లు వచ్చేసి పెరుగు తీసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్, పెరుగులో ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసేయాలండి. ఇలా ఇలాంటి విస్కర్ ఉంటే కలపండి, ఉండలు ఎక్కడ లేకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 పచ్చిమిర్చి, కొత్తిమీర అండి ఒక చిన్న కట్ట, పుదీనా అండి కొద్దిగా ఒక 1/2 కట్ట తీసుకోండి. పుదీనా వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా వేసుకోండి. నిమ్మరసం కొద్దిగా, మిరియాల పొడి అండి కొద్దిగా షుగర్ అండి లైట్గా వేసుకోండి కొద్దిగా. ఇలా అన్నీ వేసిన తర్వాత అన్నీ కలిపేసి మెత్తగా పేస్ట్లా తయారు చేసేద్దామండి దీన్ని. చూడండి, ఇలా పట్టేసేయాలి, మెత్తగా పేస్ట్లా పట్టేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనము పెరుగు తీసుకున్నాం కదా, అందులో వచ్చేసి ఈ పేస్ట్ని వేసేసి మొత్తం కలిపేసేద్దాము. ఇలా వేసేసి మొత్తం కలిపేసేయాలి. అంతే అండి. ఇది వచ్చేసి కబాబ్ చట్నీ అండి. ఇది కబాబ్ చేసిన తర్వాత ఇందులో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. కొద్ది టేస్ట్ చేసి కొద్ది సాల్ట్ ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోండి. మరి 1 అవర్ అయితే అయిపోయిందండి. చూద్దాం ఎలా ఉందో. ఇలా ఉందండి. ఇప్పుడు వచ్చేసి మనము కబాబ్ని డీప్ ఫ్రై చేద్దాము. డీప్ ఫ్రైకి వచ్చేసి ఇలా బాగా తీసుకొని అందులో ఆయిల్ వేసి
స్టవ్ పైన ఇలా పెట్టేస్తుందామండి. ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కేసిందండి. ఇప్పుడు వచ్చేసి మనం పీస్ ఒక్కొక్కటి తీసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేద్దాము. ఫ్లేమ్ వచ్చేసి మీడియం హైలో మనం మార్చుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి పూర్తిగా హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టుకోకూడదు. మనం మార్చుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఇలాంటిది ఏమైనా ఉంటే మనం తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్నాము. ఇలా మొత్తం టర్న్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మీడియంలో పెడుతున్నాను. ఇంతవరకు హైలో పెట్టానండి. ఇప్పుడు వచ్చేసి మీడియంలో పెడుతున్నాను. మనకు లోపల బాగా కుక్ కావాలంటే కొద్దిగా మీడియంలో పెడితే ఇప్పుడు కుక్ అవుతుంది. ఫస్ట్లో వచ్చేసి హైలోనే పెట్టండి ఫ్లేము. చూడండి కబాబ్ అయితే మనకు వేగిపోయింది. ఇప్పుడు వచ్చేసి పక్కకు తీసుకున్నామండి. ఒక్కొక్కటి పక్కకు తీసేస్తున్నాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి. నేను చెప్పే విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసి చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇలా అయితే వచ్చాయి. నెక్స్ట్ మిగతా కూడా ఇలాగే వేసేసుకున్నాము. నెక్స్ట్ వేసేటప్పుడు మనం ఫ్లేమ్ వచ్చేసి హైలో పెట్టాలి. హైలో పెట్టిన తర్వాత వేసేద్దామండి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్నాము. ఇవి కూడా అయిపోయాయండి. వీటిని కూడా వచ్చేసి పక్కకు తీసేసుకున్నాము. చాలా టేస్టీగా వచ్చిందండి. ట్రై చేయండి మీరు ఒకసారి. 100% బాగా వచ్చిందండి. చాలా బాగుంది ఇది. అంతే అండి, వేడివేడిగా కబాబ్స్ రెడీ అయిపోయాయండి. ఈ కబాబ్ చట్నీలో వచ్చేసి కబాబ్స్ డిప్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటా అండి. అందరికీ సెలవు అండి. నమస్తే.